నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి కామెంట్స్ వైసీపీ పార్టీలో పెను దుమారంగా మారాయి. ఇంతకీ ఆయన ఏం కామెంట్స్ చేశారు, వైసీపీ పార్టీలో ఎందుకు దుమారాన్ని రేపాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. తాజాగా వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఆయన మాటల్లోనే వినిపిస్తాను సార్. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు ఆ కామెంట్ల మీద నేను కామెంట్ చేసే ముందు ఆ వీడియోని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి పంపిస్తావా? జగన్మోహన్ రెడ్డి చూడాలి, మనం కాదు అది చూడాల్సింది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటిలో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చినప్పుడు క్లియర్ కట్గా చెప్పాడు. ఏమని? కల్తీనే జరగలేదు అని సిబిఐ సిట్ చెప్పింది అని చెప్పాడు. ఈ వీడియో అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి మాట్లాడింది ఎవరు చూడాలి? జగన్ చూడాలి. ఎందుకు అంటే మనకందరికీ తెలుసు అందులో జంతు సంబంధమైన కొవ్వు కూడా కలిసింది అనే రిపోర్టులు ఉన్నాయి. ఎన్డీడీబీ కాఫ్ రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగానే కేసు దర్యాప్తు జరిగింది. ఈ కేసు దర్యాప్తు జరగటం అనేది జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఆ రోజు నుంచి కూడా ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు బయటికి వచ్చి ఇందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది, ఇంత ద్రోహం చేశారు, వెంకటేశ్వర స్వామికి మహాపాపానికి ఒడిగట్టారు అని ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేల మీటింగులో అంటే శాసనసభాపక్ష మీటింగులో ఆయన చెప్పారో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి, అప్పటి టీటీడీ చైర్మన్లైన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈ మొత్తం వైసీపీ మీడియా అంతా కూడా ఈ తిరుపతి లడ్డూకి సంబంధించి అదిరిపడుతూ ఉన్నది. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఎట్లా బయటికి రావాలా అని గింజుకొని కొట్టుకుంటూ ఉన్నది. వీళ్ళకి ఏం చేయాలో పాలుపోక, ఏం చేయాలో అర్థం కాక హిందువుల మనోభావాలని దెబ్బతీసిన ఒక మహా నేరంలో పాలు పంచుకొని కోట్లాది రూపాయలు కొట్టేసిన వీళ్ళు ఎదురుదాడి ప్రారంభించారు. చంద్రబాబు నాయుడే క్షమాపణ చెప్పాలి అన్న యాంగిల్ తీసుకొని వీళ్ళు ఒక చెడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. వాళ్ళకున్న మీడియా ద్వారా, వాళ్ళకున్న పేపర్ ద్వారా, వాళ్ళకున్న సోషల్ మీడియా స్ట్రెంగ్త్ ద్వారా మొత్తం దుష్ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు తప్పు చెప్పాడు, చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడు, చంద్రబాబు నాయుడే వెంకటేశ్వర స్వామికి అపచారం చేశాడు అని దారుణమైన ప్రచారం చేశారు. ఈ రోజున సిబిఐ సిట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? నెయ్యిలో కల్తీ జరిగింది. ఈ కల్తీ జరగటానికి బలానా వాళ్ళు అప్పుడు అధికారులుగా ఉన్నారు కాబట్టి ఎవరెవరు? అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ, ఈ ముగ్గురిని ఇమ్మీడియట్గా ఈ ముగ్గురి మీద యాక్షన్ తీసుకోండి, మిగిలిన వాళ్ళ మీద చర్యలు ప్రారంభించండి అని చెప్పి సిబిఐ నుంచి అడ్వైజరీ వచ్చింది. ఆ అడ్వైజరీని చూసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం ఏం నిర్ణయం తీసుకున్నది అంటే ఈ అడ్వైజరీ ప్రకారం ఫర్దర్ యాక్షన్స్ తీసుకోవటానికి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ని వేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా తయారైంది. వీళ్ళు చాలా సంతోషపడ్డారు. ఏమని? 36 మంది నిందితుల్ని పెట్టారు, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పారు. ఆ 36 మందిలో మా బాబాయ్ పేరు లేదు, మా మామయ్య పేరు లేదు అని సంతోషపడ్డ జగన్మోహన్ రెడ్డికి ఇది మింగుడు బట్టల. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కి ఇవ్వటం అంటే ఫర్దర్ యాక్షన్ కోసం ఇవ్వటం. ఇది ఒక్కటే కాకుండా ఇంకొక కీలకమైన విషయాన్ని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటి అంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేయటం, రెండోది ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు అదనపు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు అందజేస్తుంది అని చెప్పటం. ఈ రెండు విషయాలు, ఈ రెండు నిర్ణయాలు వైసీపీలో ప్రకంపనలు పుట్టించినాయి. ఎందుకు అంటే స్టేట్ గవర్నమెంట్, ఈ కేసులో స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అవ్వబోతున్నది అనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయితే ఏమవుతుంది అంటే నువ్వు సిబిఐ సిట్ వాళ్ళు ఇంత కేసు దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తు కూడా మొత్తం అంతా కూడా స్టేట్ సిట్ ఏదైతే ఉందో అవే విషయాలని వాళ్ళు అవన్నీ ధృవీకరించి కొంచెం మిస్లీడింగ్గా రిపోర్టు తయారు చేశారు. ఏంటి ఆ మిస్లీడింగు? 36 మంది నిందితుల్ని పెట్టారు. 36 మంది నిందితులు కుట్ర పన్నారు అని చెప్పారు. ఈ కుట్ర ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మనం ఏదో కుట్ర పన్నుతాం, దాంతో ఏమవుతుంది? ఏం కాదు. మనం కుట్ర పన్నుతాం, కుట్ర ఎంత పన్నినా కానీ మనకి అక్కడ టీటీడీలో ఉన్నవాళ్ళు సహకరిస్తేనో, మనతో ములాఖాత్ అయితేనో, మనం వాళ్ళతో కలిస్తేనో, వాళ్ళు మనతో కలిస్తేనో ఆ కుట్ర సఫలం అవుతుంది. అంతేనా కదా? మన ఇద్దరం కూర్చొని కుట్ర పనితే ఏమవుతుంది? ఏం కాదు కదా. నథింగ్ విల్ హ్యాపెన్. ఇక్కడ జరిగింది టీటీడీలో అప్పటి చైర్మన్లు, అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అప్పటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అప్పటి ఫైనాన్షియల్ కంట్రోలరు, వీళ్ళందరి ప్రమేయం లేకుండా ఒక చిన్నప్పన్న, ఒక బుల్లి సుబ్బన్న వీళ్ళు కూర్చొని కుట్ర సఫలం చేస్తారా? చేయరు కదా. మరి సిబిఐ సిట్టు తన రిపోర్టులో ఈ పేర్లు, పై పేర్లు ఎందుకు రాయలేదు? పై పేర్లు రాయకుండా, ఇక్కడ రాయకుండా, అంటే వాళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో రాయకుండా ఎక్కడ రాశారు? వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన రిపోర్టులో అనిల్ కుమార్ సింఘాల్ అప్పటి ఈఓ, ధర్మారెడ్డి అప్పటి జేఈఓ, ఫైనాన్స్ కంట్రోలర్ బాలాజీ అన్న పేర్లు అక్కడ చెప్పారు. ఇక్కడ ఎందుకు చెప్పలేదు? ఇక్కడ చెప్పాలి కదా, ఈ ఛార్జ్షీట్లో చెప్పాలి కదా. అందుకని ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంతో పాటు ఫర్దర్గా న్యాయస్థానంలో కూడా ఇప్పుడు నేను అడిగిన అనుమానాలని, నేను చెప్పిన అనుమానాలని, నేను వ్యక్తపరిచిన అనుమానాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో అడగబోతున్నది. జగన్మోహన్ రెడ్డికి ఎంత డేంజర్ వచ్చింది. చాలా సంతోషపడిపోయాడు. మా బాబాయ్ పేరు లేదు, మా మామయ్య పేరు లేదని. ఇప్పుడు మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. ఈ రోజున సిబిఐ సిట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీటు ఇంకా అధికారికంగా బయటికి రాల. అధికారికంగా ఛార్జ్షీటు బయటికి అంటే కోర్టు కాగ్నిజెన్స్లోకి ఇంకా తీసుకోవాల, దానికి నెంబర్ కాల. అది అయిన తర్వాత అది ఇంకా పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. ఆ పబ్లిక్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి కూడా వస్తుంది. గవర్నమెంట్కు వచ్చిన తర్వాత ఛార్జ్షీట్లో ఏమున్నది అనేది చూస్తారు. ఛార్జ్షీట్లో ఏమున్నదో ఇప్పటి వరకు అధికారికంగా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్తున్నాడు? క్లీన్ చిట్ వచ్చింది అని చెప్తున్నాడు. ఈ రోజున మీరు వినిపించిన వైవి సుబ్బారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజున ఏం చెప్పాడు? అందులో కల్తీ జరిగింది అనే విషయాన్ని అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. వైవి సుబ్బారెడ్డి ఈ రోజున ఒప్పుకోవటమే కాదు, అంతకు ముందు 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టినప్పుడు కూడా స్వామివారి ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది అని వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే 2 సార్లు పబ్లిక్లో మీడియా కాన్ఫరెన్స్లో చెప్పాడు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్తున్నాడు?
కల్తీనే జరగలేదు అని చెప్తున్నాడు. యానిమల్ ఫ్యాట్ లేదు అనేది సుబ్బారెడ్డి చెప్పిన అబద్ధం, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం. యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పలేదు, కానీ ఇద్దరు అది ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు కల్తీ లేదు అన్నాడు. కల్తీ ఏం కల్తీ? అది మామూలుగా పాలల్లో నీళ్లు కలపటం కాదు, ఇది నెయ్యిలో కెమికల్స్ కలిపావు. నెయ్యి లేదు, డాల్డా తీసుకొచ్చి వనస్పతి ఆయిల్ తీసుకొచ్చి ఆ వనస్పతి ఆయిల్లో ప్రమాదకరమైన రసాయనాలు కలిపావు, బాత్రూమ్ క్లీనర్లు కలిపావు, నెయిల్ పాలిష్ రిమూవర్లు కలిపావు, సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపావు. ఇటువంటివన్నీ కలిపి నువ్వు ఒక లడ్డు, పవిత్రమైన లడ్డు తయారీకి ఉపయోగించావు. ఈ విషయాలన్నీ కూడా సిట్ తన రిపోర్టులో తన ఛార్జ్ షీట్లో చెబితే వాటిని వక్రీకరిస్తూ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి కల్తీ లేదు అని చెప్పాడు. ఈరోజు సుబ్బారెడ్డి వచ్చి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్తున్నాడు. కల్తీ జరిగిన మాట వాస్తవమే కదా, ఎందుకు చేసావు? జంతు కొవ్వు లేదు అని చెప్పి నువ్వు అబద్ధం చెబుతున్నావు, ఓకే, వెరీ గుడ్. జంతు కొవ్వు లేదు అని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లో ఏ పేజీలో చెప్పిందో చెప్పు. ఏ పేజీలో చెప్పింది? ఎక్కడ చెప్పలా. పేజీ నెంబర్ 35లో ఏం చెప్పింది అంటే, ఇందులో యానిమల్ ఫ్యాట్ లెస్ క్వాంటిటీలో ఉన్నది అని చెప్పింది. లెస్ క్వాంటిటీ అంటే నో క్వాంటిటీ అని కాదు, తక్కువ అని. అంటే కల్తీ యానిమల్ ఫ్యాట్ ఉన్నట్ట లేనట్ట? కంక్లూజన్లో కూడా ఇదే చెప్పింది. కంక్లూజన్లో కూడా ఇదే పాయింట్ ప్రస్తావించింది. నీకు అంత స్పష్టంగా సిబిఐ సిట్టు తన ఛార్జ్ షీట్లో ఇందులో కల్తీ జరిగిన విషయాన్ని చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు కల్తీ లేదంటాడు, సుబ్బారెడ్డి వచ్చి కల్తీ జరిగింది కానీ యానిమల్ ఫ్యాట్ లేదు అంటాడు. దొంగలు ఒక్కొక్కళ్ళు బయటికి వస్తారు, చెప్తారు. వాళ్ళు నిజం ఒప్పుకునే వరకు వెంకటేశ్వర స్వామి వదలడు. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం. ఆటలు ఆడుకోవద్దు. ఆటలు ఆడుకుంటే ఫలితం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.